వెల్కమ్ టు తెలుగు ప్రభా వ్యూవర్స్. నేను మీ జర్నలిస్ట్ రెహమాని. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కళాశాలల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారుతోంది. సాక్షాత్తు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిస్సిగ్గుగా ఏమాత్రం వాస్తవాలు తెలియకుండా మరోసారి అందరి ముందు అబద్ధాలు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క మెడికల్ కళాశాల కూడా నిర్మించలేదని చెప్పి అందరి ముందు అబద్ధాలు చెప్పడం ఏ మేరకు చెల్లుతుందనేది ఇప్పుడు ఒక ప్రధాన టాపిక్ గా మారింది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అంటే వైఎస్ జగన్ హయాంలో 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల వ్యవధిలో తొలి 2 ఏళ్లు కోవిడ్తో గడిచిపోయి ఆ తర్వాతి కాలంలో మొత్తం 17 మెడికల్ కళాశాలలకు శంకుస్థాపన చేశారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆ 17 మెడికల్ కళాశాలల లిస్ట్ ఒకసారి మనం పైనుంచి అంటే శ్రీకాకుళం జిల్లా నుంచి ఒకసారి పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లాలో పార్వతీపురం, విజయనగరం, నర్సీపట్నం, పాడేరు, రాజమండ్రి, అమలాపురం, ఏలూరు, పాలకొల్లు, మచిలీపట్నం, బాపట్ల, పిడుగురాళ్ల, మార్కాపురం, ఆదోని, నంద్యాల, పులివెందుల, పెనుకొండ, మదనపల్లి ఇవి మొత్తం 17 మెడికల్ కళాశాలలకు అప్పట్లో 2020లోనే దీనికి సంబంధించినటువంటి శంకుస్థాపన పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత కోవిడ్తో ఒక ఇయర్ గడిచిపోయింది. ఆ తర్వాత క్రమంగా ప్రయారిటీ బేసిస్ లో ఒక్కొక్క మెడికల్ కళాశాలను పూర్తి చేస్తూ వచ్చారు. ఇందులో రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల, విజయనగరం, ఏలూరు ఈ 5 కళాశాలలు 2023లోనే పూర్తయిపోయి ఆ తర్వాత అంతేకాకుండా ఎన్ఎంసి కూడా వాటికి సంబంధించి ఈ 5 కళాశాలలో ఒక్కొక్క కళాశాలకు 150 మెడికల్ సీట్ల చొప్పున మొత్తం 750 సీట్లు అలాట్ చేసింది. అంటే 2023-24 అకాడమిక్ ఇయర్ లోనే క్లాసెస్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ప్రస్తుతం 2వ సంవత్సరం విద్యార్థులు తమ యొక్క 2వ సెమిస్టర్ రాస్తున్న పరిస్థితి. అంటే 2023-24లోనే 5 కళాశాలలు పూర్తయిపోయాయి. 2024-25 అంటే గత సంవత్సరం అంటే ఇప్పటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికే పూర్తయినటువంటి పాడేరు మెడికల్ కళాశాలకు కూడా 150 సీట్లు ఇస్తామని చెప్పి ఎన్ఎంసీ ముందుకు వస్తే 50 సీట్లు చాలు, మేము అంతకన్నా నిర్వహించలేమని చెప్పి చేతులు ఎత్తేయడంతో ఆ 50 సీట్లతో గత సంవత్సరం క్లాసెస్ ప్రారంభమైనవి. ఆ తర్వాత పులివెందుల కళాశాల కూడా గత సంవత్సరానికే పూర్తయిన పులివెందులను మేము నిర్వహించలేమంటూ నేరుగా నేషనల్ మెడికల్ కమిషన్ కు లేఖ రాయడంతో ఆ కళాశాల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా ఉంది. అంటే తలపెట్టినటువంటి 17 మెడికల్ కళాశాలలో 7 మెడికల్ కళాశాల నిర్మాణాలు పూర్తి అయిపోయినాయి. అందులో 5 మెడికల్ కళాశాలలు 24 నాటికే 2వ సంవత్సరంలో అడుగెట్టారు విద్యార్థులు. 24-25 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరంలో విద్యార్థులు అడుగెట్టారు. అంటే 6 మెడికల్ కళాశాలలో నేరుగా ఇప్పుడు తరగతులు జరుగుతున్నాయి. ఆ తర్వాత పులివెందుల విషయంలో మాత్రం గవర్నమెంట్ చేతులెత్తేసింది. మిగిలిన 10 మెడికల్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కొన్ని చోట్ల 40%, కొన్ని చోట్ల 60%, కొన్ని చోట్ల 50%, కొన్ని చోట్ల 70% పనులు పూర్తి అయిపోయినాయి. అంటే ఇక ఈ 10 మెడికల్ కళాశాలలో అక్కడ బిల్డింగ్లన్నీ నిర్మాణ దశలో ఉన్నాయి. 1-2 కళాశాలలో మాత్రమే అమలాపురం కావచ్చు, తర్వాత పెనుకొండ, పశ్చిమ గోదావరి జిల్లాని పెనుకొండ కావచ్చు, ఇక్కడ మాత్రమే కేవలం పునాది దశలో ఉన్నాయి. మిగిలిన అన్ని చోట్ల దాదాపు 40 నుంచి ఆన్ అండ్ యావరేజ్ చెప్తున్నాను నేను ఇక్కడ, ఖచ్చితంగా కాదు, ఆన్ అండ్ యావరేజ్ 40 నుంచి 60% నిర్మాణాలు పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంత కళ్ళ ముందు ఇంత వాస్తవాలు కనిపిస్తున్నాయి. దాదాపు 10 మెడికల్ కళాశాలలో నిర్మాణ దశలో ఉండి దాదాపు 40 నుంచి 60% పనులు పూర్తయిపోయినాయి. ఒక కళాశాల పూర్తిగా నిర్మాణం పూర్తయినా సరే పులివెందులలో ప్రభుత్వం చేతులెత్తేయడంతో లాస్ట్ ఇయర్ ఎన్ఎంసి ఏం చేయలేని పరిస్థితి. దాంతో అక్కడ పరిస్థితి ఇంకా అక్కడ క్లాసులు మాత్రమే ప్రారంభం కాలేదు. మిగిలిన 6 మెడికల్ కళాశాలలో 5 మెడికల్ కళాశాలలో ఇప్పటికే వైద్య విద్యార్థులు 2వ సంవత్సరంలో తన సెకండ్ సెమిస్టర్ రాసే పరిస్థితిలో ఉంటే పాడేరు కళాశాలలో మొదటి సంవత్సరం క్లాసెస్ ఆల్రెడీ లాస్ట్ ఇయరే రన్నింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం తిరిగి వాళ్ళు 2వ సంవత్సరంలోకి వచ్చే పరిస్థితి. అంటే మిగిలిన 5 కళాశాలలో 3వ సంవత్సరంలోకి అడుగు పెడతారు సెమిస్టర్ 2 పూర్తయితే. సో ఈ పరిస్థితి ఇంత వాస్తవంగా ఇంత కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే నిస్సిగ్గుగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక్క కళాశాలనే మీరు నిర్మించారా, గాడిదలు కాసారా 5 ఏళ్లు అంటూ నిస్సిగ్గుగా ఆరోపణలు చేయడం ఏ మేరకు సమంజసమో ఆయనకే తెలియాలి. ఓ పక్క ప్రభుత్వం ప్రైవేటు పిపిపిపి అంటూ ఒక ప్రైవేటుకు దోచిపెట్టడానికి ప్రయత్నిస్తుంటే దానిపై విమర్శించకుండా అసలు కళాశాలలే కట్టలేదని చెప్పడం అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవాలకి ఒకసారి పరిశీలించుకోవాల్సిందిగా కోరుతున్నారు. అయితే అదే సమయంలో
అసలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే పీపీపీ విధానానికి ఏదైతే ఇప్పటి కూటమి ప్రభుత్వం ఏపీలో వెళ్ళడానికి ప్రయత్నిస్తుందో దీనికి బీజం యాక్చువల్లీ ఇవాళ పడలేదు. ఇది 2020లోనే పడింది. 2020లో అంటే అప్పుడు కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంది కేంద్రంలో. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాలకు ఒక లేఖ రాసింది. మీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలలను నిర్వహించే పరిస్థితి లేనప్పుడు ఆ కళాశాలను మీరు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో పీపీపీ మోడల్లో అప్పు చెప్తే మేము అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 60% ఫండింగ్ ఇస్తామని చెప్పడంతో చాలా రాష్ట్రాలు దీన్ని ఒక సాగుగా మలుచుకుని ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాయి. కానీ అప్పటి ఏపీలో మాత్రం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం పీపీపీకి నో చెప్పారు. నో చెప్పి సెల్ఫ్ సస్టైన్డ్ అని చెప్పి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఏదైతే మొత్తం 85 అంటే ఇందులో మెడికల్ కళాశాలలో 15% ఆల్ ఇండియా కోటాలో ఉంటాయి, మిగిలిన 85% లోకల్ కోటా స్టేట్ కోటాలో ఉంటాయి. 85%లో 50% సీట్లను పూర్తిగా ఏ కేటగిరీ అంటే పూర్తిగా ఉచితంగా మెరిట్ ఆధారంగా అందించేలా ఏర్పాటు చేశారు. బి కేటగిరీలో సంవత్సరానికి 12 లక్షల చొప్పున అందించేలా ఏర్పాటు చేశారు. ఇందులో బి కేటగిరీలో 35% సీట్లు, మరో 15% సీట్లు ఎన్ఆర్ఐ కోటాలో దీనికి ఫీజు 20 లక్షలుగా నిర్ణయించారు. అంటే ఈ విషయం కూడా సత్యకుమార్ యాదవ్కి తెలియకపోతే బహుశా ఇప్పుడు ఉన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాని అడిగానే తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే పీపీపీకి గతంలోనే 2020లోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సంకేతాలు పంపిస్తే జగన్ దీన్ని నిరాకరించిన విషయం ఆయనకి తెలీదా? ఒకవేళ ఇది వాస్తవం కాకపోయి ఉంటే అప్పట్లో జగన్ మెడికల్ కళాశాలలే లేనప్పుడు జగన్ ఎందుకు నిరాకరిస్తారనేది ఒక కనీసమైన లాజిక్ కూడా ఆయనకి తెలియదేమో బహుశా. సో ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని చెప్పి నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.